హాయ్ అదు. హాయ్ అక్క. ఎలా ఉన్నావు అదు? బాగున్నానక్క. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను అదు. ఈరోజు నేను ఏ స్టోరీ చెప్పబోతున్నానో తెలుసా? పావురం అండ్ టాటాయిస్ స్టోరీ. వావ్, ఇంట్రెస్టింగ్. ఓకే, స్టార్ట్ చేస్తాను. అనగనగా ఒక అడవిలో డేసీ అనే ఒక పావురం ఉండేది. ఒకరోజు డేసీ ఆకాశంలో అలా ఎగురుతూ ఉండగా నది ఒడ్డున తనకొక పర్ల్ కనిపించింది. వెంటనే డేసీ దిగి ఆ పర్ల్ని తీసుకుని, వావ్, చాలా బాగుంది, నా పిల్లలకి తీసుకెళ్ళిస్తే వాళ్ళు చాలా ఆనందపడతారు అనుకుని తీసుకెళ్లి తన పిల్లలకి ఇచ్చి తిరిగి మళ్ళీ చెరువు గట్టుకు వచ్చింది, ఇంకేమైనా పర్ల్స్ దొరుకుతాయేమో చూద్దామని. అంతలో డేసీ దగ్గరికి చార్లీ అనే ఒక తాబేలు వచ్చింది. అప్పుడు చార్లీ డేసీతో ఇలా అన్నది, హాయ్ డేసీ, నేను నా పర్ల్ని పోగొట్టుకున్నాను, నీకేమన్నా దొరికితే ఇవ్వవా ప్లీజ్? ఎందుకు అంటే అది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అప్పుడు డేసీ మనసులో ఇలా అనుకుంది, అబ్బా, నాకు పర్ల్ దొరికింది, బట్ నాకు ఇవ్వాలని లేదు, ఎందుకు అంటే నా పిల్లలకి అది చాలా నచ్చింది, బట్ అబద్ధం కూడా చెప్పకూడదు, అండ్ మనది కానిది మనం ఉంచుకోకూడదు, ఏం చేద్దాం అని ఆలోచించి డేసీ చార్లీతో ఇలా అన్నది, సారీ చార్లీ, నాకు దొరికింది, కానీ ఫస్ట్ నేను ఇవ్వకూడదు అనుకున్నాను, ఇక్కడే ఉండి తీసుకొని వచ్చిస్తాను అని చెప్పి డేసీ వెళ్ళి తీసుకొని వచ్చి చార్లీకి పర్ల్ ఇచ్చింది. అప్పుడు చార్లీ ఆనందపడి, థ్యాంక్ యూ సో మచ్ డేసీ, నాకు ఈ పర్ల్ కంటే నీ హానెస్టీ చాలా వాల్యుబుల్, నువ్వు హానెస్ట్గా నాకు తిరిగి ఇచ్చేసావు కాబట్టి ఈ పర్ల్ యొక్క కొంత లైట్ని నీకు నేను షేర్ చేస్తాను, సో దట్ దీని యొక్క లైట్ నీ గూటిని వెలుగుతో నింపి నైట్ టైం నీ పిల్లలు అండ్ నువ్వు ఇక నుంచి చీకట్లో ఉండాల్సిన అవసరం రాదు అని చెప్పి చార్లీ డేసీకి పర్ల్ యొక్క లైట్ని ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు డేసీ ఇలా అనుకుంది, అమ్మయ్యా, నిజాయితీగా ఉండడం వల్ల మనసు ఎంత ప్రశాంతంగా ఉందో, అండ్ చార్లీకి నా పైన ట్రస్ట్ కూడా ఏర్పడింది, అండ్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యాము. అదే కనుక నేను నిజం చెప్పకపోతే జీవితాంతం ఒక గిల్టీ ఫీలింగ్తో ఉండాల్సి వచ్చేదేమో అని డేసీ అనుకుంది. అసలు అబద్ధమే చెప్పకూడదా? జనరల్గా మనుషులు ఒక అబద్ధాన్ని రెండు రకాలుగా యూజ్ చేస్తారు. ఒకటి టూల్గా అంటే పనిముట్టుగా, రెండు వెపన్గా అంటే ఆయుధంగా. అయితే ఒక అబద్ధాన్ని టూల్గా యూజ్ చేస్తున్న దాంట్లో కూడా రెండు రకాలుగా యూజ్ చేస్తారు, ఒకటి నెగిటివ్గా, రెండు పాజిటివ్గా. టూల్గా ఒక అబద్ధాన్ని నెగిటివ్గా యూజ్ చేయడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, స్కూల్లో టీచర్ హోంవర్క్ చేశారా అని అడిగినప్పుడు పనిష్మెంట్ తప్పించుకోవడానికి చేయకపోయినా చేసాం టీచర్, బుక్ ఇంట్లో వదిలేసాం అని చెప్తారు. మేబీ ఆ క్షణంలో కిడ్కి హామ్ జరగకపోవచ్చు, కానీ ఇదే అబద్ధాన్ని రిపీట్ చేస్తూ ఉంటే లాంగ్ రన్లో అది డిసడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఒక అబద్ధాన్ని టూల్గా పాజిటివ్గా ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే, కొన్ని బంధాలను నిలబెట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే కొంతమందిని హామ్ నుంచి తప్పించడానికి కావచ్చు, ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఒక అబద్ధాన్ని వెపన్గా మాత్రం ఎప్పటికీ యూజ్ చేయకూడదు. ఒక అబద్ధాన్ని వెపన్గా యూజ్ చేస్తున్నప్పుడు అది ఎవరి పట్ల యూజ్ చేసామో వాళ్ళకి హామ్ జరుగుతుంది, అండ్ ఎవరు యూజ్ చేశారో వాళ్ళకి హామ్ జరుగుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి ఒక అమ్మాయి యొక్క మాఫ్డ్ ఇమేజెస్ని ఆన్లైన్లో సర్క్యులేట్ చేశాడు. అంటే ఇక్కడ మాఫ్డ్ ఇమేజెస్ అనేవి అబద్ధం. ఆ అబద్ధాన్ని ఆ అమ్మాయి పట్ల వెపన్గా యూజ్ చేశాడు. దాని కారణంగా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, అండ్ ఈ అబ్బాయిని జైలుకి పంపించారు. ఇక్కడ ఇద్దరికి హామే జరిగింది. అర్థమైందా? అర్థమైందక్క. ఓకే అదు, నేను వెళ్తాను, బాయ్. బాయ్ అక్క.